brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏ మాటకు ఆ మాటే ఈ మధ్య తెలుగులో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయాయి. మరి ఒకప్పుడు వరదలా వరుసగా వచ్చిన సినిమాలకి ఇప్పుడు సడన్ గా బ్రేక్ పడ్డానికి కారణం ఏంటి? క్వాలిటీ కోసం మనోళ్ళు టైం కావాలని అడుగుతున్నారా, లేదంటే బడ్జెట్ పెరుగుతుంది కదా అని టైం గ్యాప్ కూడా పెరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. పాన్ ఇండియన్ సినిమాని ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ తరువాత కరోనా వైరస్ కంటే ఫాస్ట్గా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు పాన్ ఇండియన్ మోజు పట్టుకుంది. అయితే ఎందుకో తెలీదు కానీ తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. క్వాలిటీ చెక్ కోసమే టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా బ్రాండ్తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే రీషూట్స్ చేసైనా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, తేజ సజ్జా మిరాయ్ లాంటి సినిమాలు అనుకున్న దానికంటే ఆలస్యమవ్వడానికి కూడా ఇదే కారణం. కొన్నేళ్లుగా పాన్ ఇండియన్ సినిమాల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే కల్కి, దేవర, పుష్ప 2 మినహా మరే సినిమా హిట్ అవ్వలేదు. గేమ్ చేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. రాబోయే 2 ఏళ్లలోనూ మహా అయితే ప్రభాస్ నుంచి రాజాసాబ్, ఫౌజీ, ఎన్టీఆర్ నుంచి వార్ 2, చరణ్ నుంచి పెద్ది సినిమాలు రానున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు, ఓజీ వస్తున్నా ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చెయ్యలేదు. ఇక హిట్ 3తో నాని, కుబేరతో ధనుష్ తెలుగులో మాత్రమే హిట్ కొట్టారు. ఈ ఏడాది ఆశలన్నీ ఓజీ, అఖండ 2, రాజాసాబ్, 2026లో ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ స్పిరిట్లపైనే ఉన్నాయి. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ హవా ఒకప్పట్లా లేదు అనేది మాత్రం కాదనలేని వాస్తవం.